ఇంట్లో ఉండే వాటితోనే మనం మటన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చండి. ఎలాంటి సాసులు కూడా అవసరం లేదు. చూసారు కదా ఎంత యమ్మీ కనిపిస్తుందో ఫ్రైడ్ రైస్. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ రాష్. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ తగినంత పోసుకోవాలండి. పోసుకున్న తర్వాతకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేశాక ముందుగానే కడిగిన మటన్ని మన ఈ ఆయిల్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ముక్క అనేది మనకు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఈ మటన్ని ఫ్రై చేసి కలుపుతూనే ఉండాలండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, సిమ్లోనే పెట్టాలి. పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్క ఉడికిన తర్వాతకి ఈ ముక్కలన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని సైడ్ పెట్టుకోండి. ఇదే ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గనియాలి. మగ్గిన తర్వాతకి ఇందులో 3 ఎగ్స్ యాడ్ చేయాలండి. ఎగ్స్ని పగలగొట్టి అందులో యాడ్ చేయాలండి. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలపకుండా అలానే ఉన్నియాలండి. ఉన్నించిన తర్వాతకి అది కొంచెం గట్టి పడిన తర్వాత వాటిని కొంచెం లావు పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులో కొంచెం మింట్, కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకోవాలని. యాడ్ చేసుకున్న తర్వాతకి ఇష్టమైతే మీకు ఏమైనా మీ దగ్గర ఏమైనా సాసెస్ అవైలబుల్గా ఉంటే అందులో వేసుకోండి. ఒకవేళ లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం నా దగ్గర వెనిగర్ ఉందండి, వెనిగర్ వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి రైస్. ఆ రైస్ మొత్తాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇదైతే 2 మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి. చేశాక పైన కొంచెం కొరియాండర్, కొన్ని కర్రీ లీవ్స్ వేసి లిడ్తో క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఎమ్మి మటన్ ఫ్రై. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుందో మటన్ ఫ్రై రైస్. ఇంట్లోనే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.